ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తేనండి. మీ పేరు సార్? నా పేరు పురుషోత్తం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మేలు జరిగే విధంగానే ఉంది, కానీ అసలు విషయం ఏంటంటే కేసీఆర్ గారు మొత్తం అప్పులు చేసిపోయిండు. ఆ కాలికుండలు ఉన్నాయి, వాటిని అన్నింటిని సరిచేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఈ పేద ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే, కానీ దేని ద్వారా జరగదు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేద ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ అప్పుల భారంతో ఈ అనుకున్న స్కీమ్లన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి వేచి చూడాలి. అందరికీ మేలు జరగాలని ఆశిద్దాం, కోరుకుందాం. 10 ఏళ్ల పాలన మరి విరక్తి కొట్టింది, ప్రజలకు బోర్ కొట్టింది. అది దాన్ని తీసేయాలనుకున్నారు. మళ్ళా ప్రజలు ఇంకో పాలన ఎన్నుకున్నారు. ఈయన మంచిగా చేయకపోతే ఇంకో పాలన వస్తుంది. కాబట్టి ఎవరైనా ప్రజల మధ్యలో, ప్రజల గుండెల్లో ఉన్నవారికి వాళ్ళకు స్థానం ఉంటుంది. ప్రజలకు మేలు చేసేవారు కావాలి, ప్రజలను పట్టించుకునేవారు కావాలి. ఓట్లప్పుడేమో కాళ్ళు మొక్కుతారు, తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ కాళ్ళు ఈ ప్రజలు మొక్కాల్సి వస్తుంది. ఇలాంటి దాన్ని ఖండించి ప్రజలకు మేలు జరిగే విధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? డి ప్రేమ్ కుమార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు సరైన టైంకు రైతులకు రైతు బంధు ఇవ్వట్లేదు, పింఛన్లు టైంకి ఇవ్వట్లేదు, సరైన ఉద్యోగస్తులకు ఎంప్లాయీస్కు ఉద్యోగాలు దొరకట్లేదు, చదువుకున్న స్టూడెంట్స్కు మెయిన్ స్టూడెంట్స్కు జాబులు రావాలి, రైతులకు సరైన టైంకి రైతు బంధు, రైతు బీమా అన్ని సౌకర్యం కల్పించాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన విత్ బెస్ట్ పర్మాన్. టైం టు టైం రైతు బంధు వేసిండు, రైతు పింఛన్లు వేసిండు, టైం టు వాటర్ వచ్చినాయి, టైం టు టైం అందరికీ మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు కార్తిక్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను జొమాటో డెలివరీ బాయ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం లేదండి, ఊహించినంత ఏమీ లేదు. అది ఇది అంటాడు కానీ చేసింది లేదు, పెట్టింది లేదు. అది నా ఒపీనియన్ రేవంత్ రెడ్డి గురించి అయితే. ఒంటిగా ప్రతి ఒక్కరికి 5 మంది వేస్తా అన్నాడు, అది కూడా వేయట్లేదు. అది ఇంకంతే, అంతవరకు అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మ్యాక్సిమం రేవంత్ రెడ్డి దానికన్నా కేసీఆర్ అయితే చాలా బెటర్ అండి. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? షేక్ నజీర్. ఏం చేస్తుంటారు సార్? మేము రాయి పని చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి వచ్చినా కేసీఆర్ వచ్చినా ఉన్న వాళ్ళనే, ఈ భూములు ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళకే అవి పెడుతుర్రు పథకాలు, కానీ ఏమి లేని వాళ్ళకి ఏం పెట్టట్లేదు. ఏం పథకాలు లేవు. ఈ ఫ్రీ బస్ ఒకటి వచ్చింది, ఫ్రీ బిల్ ఒకటి, 2 ఇక మాకు అందినాయి, ఇంకా వేరే ఏం లేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు కూడా మాకేం లేదు, మాకు భూమి ఏం లేదు. ఏమైనా మనం కష్టం చేసుకొని బతకడం వరకు ఇక. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? రచిత అండి. ఏం చేస్తారమ్మా? నేను టీచర్గా ఇస్తానండి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇక ఆయన గ్యారంటీలు ఇస్తున్నారు కానీ అమలు అయితే చేయట్లేదండి. ఇక అదంతా సాటిస్ఫాక్షన్ ఏం లేదండి. ఆ ఇచ్చినవి అన్ని హామీలు అన్నీ ఇస్తున్నారు కానీ అదైతే అమలు పరచట్లేదు. జస్ట్ అమలు పరిస్తే బాగుండదని అనిపిస్తుంది. ఆయన 6 గ్యారంటీలకే ఆయన పెట్టిన దాంట్లో ఒక బస్ ఫ్రీ అనేది అదొకటి చేసిండండి. ఇక మిగతాది ఏం చేయలేదు. సాటిస్ఫాక్షన్ లేదండి అది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? పర్లేదండి సార్ది, పర్లేదు. కొన్ని చేసిండులేండి, అమలు చేసిండండి. ఏ విధంగా అంటే ఇక ఆయన చేసిన ఈ రైతు బంధు కానీ ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాడు ఏది అగ్రికల్చర్ మీద. ఏ డిపార్ట్మెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే రైతులు ఇంపార్టెంట్ మనకు. వాళ్ళు దేశానికి కాదు ప్రపంచానికి ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని మనం కరెక్ట్గా చేసి ఉంటే మనం ఈ రోజుకు ఇంత ఇప్పుడు ఈ రకంగా ఇట్లా కూర్చొని ఇంత తింటున్నామంటే వాళ్ళనే. సో రైతులకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో కేసీఆర్ సార్ ఇంపార్టెంట్ ఇచ్చిండు. నమస్తే సార్. చెప్పండి సార్. మీ పేరు సార్? మహేష్. ఏం చేస్తుంటారు సార్? బైక్ మెకానిక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమన్నా బాగాలేదు. రైతు బంధు అది అయితేనదా చేయలేదు. మళ్ళీ పింఛన్ కూడా ఇస్తున్నాడు, అది కాలేదు ఇంతవరకు. మళ్ళీ రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కూడా లేదు ఇంతవరకు. అంటే కొంతమంది కట్టాయని, కొంతమందికి అసలే కట్టు కాలే. అటుకానంలో పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన చెప్పినంతవరకు పింఛన్ 2000 చేస్తున్నాడు, చేసిండు, ఇచ్చిండు. మరి ఈయనది ఇంతవరకు 4000 పింఛన్ ఇస్తున్నాడు. ఒక్కరు అదే ఇస్తుండు, 2000 ఇస్తుండు. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు లక్ష్మారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
రేవంత్ రెడ్డి గారు అంతా అవినీతి అక్రమాలకు పాటుపడుతుంది. కేసీఆర్ మంచి ఒక తాటి మీద ఈ ఫ్రీ బస్సులను పెట్టి మొత్తం రైతాంగాన్ని దెబ్బతీపిస్తుంది. నెలలు ఒడ్లు ఆరబోసుకొని కష్టపడి ఎండ వానకు తడిసి పోగు చేసుకున్నా కూడా బోనస్ అన్నారు. ఆశ కొరకు వాటిని నెలల నుంచి ఆ బోనస్ వేయకుండా అవుతుంది. అమ్ముకుందామంటే అది ఇట్లా కొనపోతే కొరివి